హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో సరిగ్గా మనకి ఏంటంటే స్టోరీ వద్దు బడ్జెట్ ముద్దు అని చెప్పేసి తమిళ మీద అయితే పెట్టిన అనమాట. అసలు ఎంత ఈ విధంగా అంటున్నాను ఏంటి అనేది అయితే ఫుల్ డీటెయిల్గా వీడియో మాట్లాడుకుందాము. వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి. ఇంకా వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్లో కంటెంట్ చూసి మీకు ఒకవేళ కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రం ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ఎందుకు ఈ విధంగా అంటానంటే ఈ మధ్యకాలంలో వస్తున్న ఏ మూవీకి కూడాను అసలు సరిగ్గా స్టోరీ లైన్ అనేది ఉండట్లేదు అనమాట. మేబీ పెద్ద పెద్ద హీరోస్ మూవీస్ అయితే మాత్రం అసలు స్టోరీ లైన్ ఉండట్లేదు. మీరు రీసెంట్గా చూసినటువంటి గుంటూరు కారం కూడా మనకి మహేష్ బాబు గారి పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. కాకపోతే మూవీ మొత్తం కూడా గుంటూరు కారంలో కారం లేకుండా అయితే చేశారనమాట. ఏంటంటే మొత్తం అన్ని మూవీలు కలిపి కొట్టేటువంటి ప్రయత్నం అయితే చేశాడు త్రివిక్రమ్ అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమైపోయింది. మనకి ఏంటంటే దాంట్లో అత్తనిది దారేది అజ్ఞాతవాసి ఇవన్నీ కూడా దాంట్లో అయితే క్లియర్గా అందరికీ అర్థమైంది అనమాట. ఇంకా మ్యూజిక్ కూడా తమన్నా అయితే మొత్తం అన్ని కలిపి కొట్టే ప్రయత్నం అయితే చేశాడు. ఇంకా ఏంటంటే కొన్ని సాంగ్స్ ఏవో అయితే బాగున్నాయి. అక్కడ వాళ్ళు ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నారు అని అయితే మనం మాట్లాడుకున్నట్లయితే మనకి ఏదో ఒక మూవీ తీయాలన్నప్పుడు ఒక స్టోరీ వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకున్న స్టోరీ ఇలా చెప్తున్నారు, మీకు నచ్చిన నచ్చకపోయినా ఏదైనా ఒప్పిస్తున్నారు. మిక్సింగ్ చేసినా కానీ వీళ్ళు ఏంటంటే ఒప్పుకున్న తర్వాత అక్కడ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే ప్రొడ్యూసర్లకు తెలిసి కూడా వాళ్ళు బడ్జెట్ పెడుతున్నారు. ఎందుకంటే పెద్ద హీరో ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా కానీ వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి వచ్చేస్తుంది. మనకి ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే మనకి ఆదిపురుషు దాదాపు 600 కోట్లు ఎంతో పెట్టి తీసారు. 400 కోట్లు 600 కోట్లు సరిగ్గా ఎగ్జాక్ట్ గా గుర్తులేదు పెట్టి తీసారు. తీసిన తర్వాత అది అట్టర్ ఫ్లాప్ అయిందనమాట మూవీ అనేది. ఆ ఫ్లాప్ అయినా కూడా పెద్ద హీరో కాబట్టి మనకి ఏంటంటే స్టోరీ అసలు కంటెంటే లేదు. ఏంటంటే రామాయణం అందరికీ తెలిసిందే, ఫోన్లే అది చెప్పేసి చాలా మంది చూడడానికి కూడా లేదనమాట. ఏంటంటే అక్కడ పెద్ద హీరోని పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ మొత్తం కూడా వాళ్ళకైతే మొత్తం కూడా వచ్చేసింది అనమాట. ఏంటంటే అక్కడ పెద్ద హీరో ఇంకా మనం చూసినట్లయితే కొంచెం బ్యాక్ వెళ్తే బోలా శంకర్ మూవీ మనకి మెగాస్టార్ గారిది. ఏంటంటే దాంట్లో కూడా అసలు కంటెంట్ లేదు మూవీ. కాకపోతే ఏంటంటే పెద్ద హీరో కాబట్టి కష్టం అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా కంటెంట్ మీద అయితే ఆలోచన పెట్టట్లేదు. అందరూ కూడా ఏంటంటే బడ్జెట్ ముఖ్యం అని చెప్పేసి ఇంకా అందరూ బడ్జెట్ మీద ఆలోచిస్తున్నారు. ఏంటంటే స్టోరీ లైన్ లేకపోయినా పెద్ద హీరోని పెట్టిన అయితే మూవీ అయితే షూట్ చేస్తున్నారు. చూస్ చేసిన తర్వాత ఏంటంటే పెద్ద మూవీ కాబట్టి ప్రమోషన్స్ బాగుంటున్నాయి, అన్ని బాగుంటుంది. పెద్ద హీరో కాబట్టి వాళ్ళ యొక్క కలెక్షన్స్ అన్ని కూడా వాళ్ళకైతే వచ్చేస్తున్నాయి అనమాట. కాబట్టి ఏంటంటే ఈ విధంగా కూడా అందరూ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్ కానీ ఆలోచిస్తున్నారు. ఏంటంటే మనకి ఈ విధంగా ఆలోచిస్తే మాత్రం ఇంకా మనం మూవీస్ చూడడం కూడా వేస్ట్. ఎందుకంటే అసలు మూవీస్ లో కంటెంటే ఉండట్లేదు ఈసారి పెద్ద పెద్ద మూవీస్ లో. ఇంకా త్వరలో రాబోతున్న కలికి అంటే పెద్ద పెద్ద సినిమాలు కొంచెం అవి స్టోరీ లైన్ కింద ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా మనకి ప్రభాస్ గారి మూవీ రిలీజ్ అయింది కదా, సలారు. దాంట్లో వచ్చేసరికి మనకి కంటెంట్ ఉంది, కాకపోతే మంచి హిట్ అయింది, మంచి కంటెంట్ ఉంది, బాగుంది. అలా ఉంటే సరిపోద్ది. కాకపోతే మనం ఆదిపురుషులాగా కంటెంట్ లేకుండా ఏమీ లేకుండా అంటే పెద్ద హీరో కాబట్టి కలెక్షన్ వచ్చేది అనమాట. రీసెంట్ గా మనకి సలార్ పోయినా కానీ కలెక్షన్ దానికి వచ్చేది, ఎందుకంటే పెద్ద హీరో కాబట్టి. ఏంటంటే ఎవరు కూడా కంటెంట్ మీద అంటే రెమ్యూనరేషన్ మీద పెట్టిన దృష్టి మొత్తం కూడా కంటెంట్ మీద ఎవరు పెట్టాలంటే నాకు అనిపించింది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మోర్ మూవీ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ ఇలాంటి అమేజింగ్ క్లాక్స్ కోసం వీడికి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.